డి న్యూస్కి స్వాగతం. ఉద్యోగులకు దీపావళి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరాలు ప్రకటించారు. ఉద్యోగులకు ఒక డిఏ చెల్లించాలని నిర్ణయించామని అన్నారు. నవంబర్ 1వ తేదీ నుంచి అమలు అయ్యేలా డిఏ చెల్లింపు జరుగుతుంది అన్నారు. దీనికి 160 కోట్లు వ్యయం అవుతుంది అని అన్నారు. పోలీసులకు 1 సరెండర్ లీవ్ క్లియర్ చేస్తాం, 2 విడతల్లో ఈ చెల్లింపు చేస్తాం అని అన్నారు. 210 కోట్లు 2 విడతల్లో చెల్లిస్తాం. 60 రోజుల్లోగా వ్యవస్థలన్నీ స్ట్రీమ్లైన్ చేసి రియల్ టైంలో ఆరోగ్యపరమైన వ్యయాన్ని స్ట్రీమ్లైన్ చేస్తామని అన్నారు. 180 రోజుల్లో చైల్డ్ కేర్ లీవ్స్ రిటైర్మెంట్ వరకు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని అన్నారు. చైల్డ్ కేర్ లీవ్స్ వినియోగంలో వయోపరిమితి లేదు అని అన్నారు. అలానే ఈ లీవ్లను ఉద్యోగ విరమణ వరకు వినియోగించుకునే వెసులుబాటు కల్పిస్తామని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న ప్రమోషన్లు క్లియర్ చేస్తాం. ఉద్యోగ సంఘాల భవనాలకు చెందిన ప్రాపర్టీ ట్యాక్స్ మాఫీ చేస్తామని అన్నారు. అలానే 4వ తరగతి ఉద్యోగుల గౌరవాన్ని మరింత పెంచేలా రీడెసిగ్నేట్ చేస్తామని అన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.